అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు వేకువ వెలుగు. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం 8 గంటలు వంటింట్లో పని చేసుకుంటోంది భాను. ఫోన్ మోగింది. రమ్య. ఇంత పొద్దున్నే ఏమిటా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది భాను. అమ్మకు బాగా లేదాంటీ, హాస్పిటల్లో చేర్పించాము. ఏమైంది? కంగారుగా అడిగింది భాను. బీపీ పెరిగింది. 2 రోజులు హాస్పిటల్లో ఉంచమన్నారు. మీ అంకుల్ని ఆఫీస్కి పంపించి నేనొక గంటలో వస్తాను. మీరు మెల్లగానే రండాంటీ, కంగారేం లేదు. ఈ మధ్య ఒకటే ఆలోచించటం, దిగులు పడటం. అమ్మకెక్కువైపోయింది. ఏం చేస్తాము? తిని కూర్చొని ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటే. సరే వరి అవ్వకు, మెల్లిగా సర్దుకుంటుందిలే అంటూ ఫోన్ పెట్టేసి పనిలో పడింది భాను. మూర్తి ఆఫీస్కి తయారవుతున్నాడు. మిగిలిన పనులు పూర్తి చేసుకుని మూర్తికి బాక్స్ ఇచ్చింది. పని మనిషిని సాయంత్రంగా రమ్మని ఫోన్ చేసి ఆటోలో హాస్పిటల్కి బయలుదేరింది భాను. స్పెషల్ రూమ్లో పడుకొని ఉంది మంజుల. పక్కనే రమ్య కూడా ఉంది. భానుని చూడంగానే కాస్త రిలీఫ్గా అనిపించింది రమ్యకి. పొద్దున్నే కళ్ళు తిరుగుతున్నాయంటే తీసుకువచ్చాను. 2 రోజులు అబ్జర్వేషన్ అన్నారు డాక్టర్. సరే నేనుంటానులే, నువ్వింటికెళ్ళు, అన్నీ చూసుకొనిరా. మీ అంకుల్కన్నీ చేసి పెట్టాను, బెంగేమీ లేదు అని అన్నాను. ఎక్కడి పని అక్కడే వదిలేసొచ్చాను. పిల్లల్ని స్కూల్కి కూడా పంపలేదు. సరే నువ్వెళ్ళు, పిల్లలు కంగారు పడతారేమో. కాసేపటికి రమ్య ఇంటికి వెళ్ళింది. అక్కడున్న సోఫాలో కూర్చుని వెంట తెచ్చుకున్న పత్రిక తీసింది భాను. మంజుల, భాను చిన్నప్పటి నుండి స్నేహితురాళ్ళు. ఒకే ఊళ్ళో ఉండటం వల్ల ఒకరికొకరు పలుకుతోడుగా ఉంటారు. ఈ మధ్య మంజులకేదో ఒక అనారోగ్యం చుట్టుపడుతోంది. కాసేపటికి కళ్ళు తెరిచింది మంజుల. ఎలా ఉంది అంటూ చెయ్యి పట్టుకుంది భాను. నువ్వు వచ్చావా? రమ్య ఇంటికి వెళ్ళిందా అని అడిగింది మంజుల. వెళ్ళింది. పిల్లల్ని, అల్లుణ్ణి ఇబ్బంది పెడుతున్నాను. వాళ్ళతో పాటుగా కూడా నిన్ను, మూర్తిని కూడా. బలహీనంగా ఉంది మంజుల గొంతు. అదేమీ లేదు, నువ్వెక్కువగా ఆలోచించకు, పడుకో. బీపీ కదా, తగ్గిపోతుంది. మంజుల చెయ్యి మీద చెయ్యి వేసి నిమురుతూ కూర్చుంది భాను. కళ్ళు మూసుకుంది మంజుల. ఆమె కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. 2 రోజులకు మంజులకు బీపీ తగ్గింది. బిల్లు కట్టి తల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చింది రమ్య. మా ఇంటికి తీసుకెళ్తాను రమ్య, కాస్త నేను మాట్లాడుతూ ఉంటే అమ్మ త్వరగా కోలుకుంటుంది. వద్దులేండి, ఈ 2 రోజులు మీరిక్కడే ఉన్నారు. తగ్గిపోయింది కదా, మా ఇంటికే తీసుకెళ్తాను. కాదు రమ్య, 1 వారం నా దగ్గర ఉంచుకుంటాను. ఈసారి కాదనకు. మొహమాటంగా ఉంది రమ్యకి. ఆంటీ చేస్తుంది కదా అని. మరి ఆంటీని ఇబ్బంది పెట్టకూడదు అని ఆమె ఉద్దేశం. నేనింటికే వెళ్తాను భాను అని అంది మంజుల. కాదు, నాకేమీ ఇబ్బంది లేదు. నువ్వు నా దగ్గరుంటే కాస్త సంతోషంగా ఉంటుంది అంటూ మంజులను, రమ్యను ఒప్పించి మంజులను తీసుకుని ఇంటికి వచ్చింది భాను. ఇంకా కూడా నీరసంగా ఉంది మంజులకి. రాగానే మంచం మీద వాలిపోయింది. నువ్వు పడుకో, నేను కాస్త పని చూసుకొని వస్తా అంటూ వంటింట్లోకొచ్చింది భాను. గిల్టీగా ఉంది మంజులకి. తనకు అనారోగ్యం మాటిమాటికి వస్తుంది. కూతురుకు, అల్లుడికే కాదు, భానుకు కూడా ఇబ్బంది కలుగుతోంది. ఒకేసారి ప్రాణం పోతే హాయి. బ్రతికి ఉండి తీసుకుంటూ అందరికీ భారంగా ఎంతకాలం భగవంతుడా, పరీక్షకు తట్టుకోలేని తండ్రి అనుకుంటూ దుఃఖిస్తోంది మంజుల హృదయం. హార్లిక్స్ గ్లాస్ తీసుకుని గదిలోకొచ్చింది భాను. కాస్త హార్లిక్స్ తాగు అంటూ మంజులను లేపింది. నిన్ను, పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదూ? బేలగా అడిగింది మంజుల. అదేమీ లేదు, నువ్వేమీ ఆలోచించకు, ముందు రెస్ట్ తీసుకో. నవ్వుతూ మంజుల జుట్టు సవరించింది భాను. 2 రోజులకు కాస్త లేచి తిరుగుతోంది మంజుల. ఇంక కూతురింటికి వెళ్తానంది మంజుల. వెళ్దువు గాని, మనిద్దరం ఒక స్కూల్కి వెళ్ళి వద్దాం. ఆ తర్వాత రమ్యను పిలుస్తాను, నిన్ను తీసుకెళ్తుంది. స్కూల్ ఏమిటి?
అదే నేను ఈ మధ్య వెళ్ళి పాఠాలు చెబుతున్నాను ఆ స్కూలు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చెయ్యటం ఎందుకే? మంజుల గొంతులో కొంచెం ఆశ్చర్యం ధ్వనించింది. డబ్బుల కోసం కాదులే, సేవా కార్యక్రమంగా. నువ్వు వస్తావా చూడటానికి? ఏ స్కూల్ అది? చిన్నపిల్లలదా? చూద్దూ కానీ అంటూ నవ్వింది భాను. సరే అంటూ తయారయ్యింది మంజుల. ఇద్దరూ కలిసి ఆటోలో స్కూల్కెళ్లారు. కాలనీకి దగ్గరలోనే ఉందా స్కూలు. విశాలమైన భవనం, గేటు లోపల రకరకాల చెట్లు, పిల్లల కోసం ఆట స్థలం కూడా ఉంది. మూగా చెవిటివారి స్కూల్ అది. ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు నడుపుతున్నారు. లోపల చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్ద పిల్లల వరకు ఉన్నారు. దాదాపు 100 మంది దాకా పిల్లలున్నారు. చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టు చిత్రాలు చూపించి పాఠాలు చెబుతున్నారు టీచర్లు. స్కూల్ అంతా తిప్పి చూపించింది భాను. చూశావు కదా, ఈ పిల్లలకు మాట రాదు. వీళ్లకు చదువు చెబుతున్నాము. వీళ్ళ ప్రాబ్లమ్స్ ముందు మన సమస్యలు చాలా చిన్నవి మంజు. నీ కొడుకు వేరే మతానికి చెందిన అమ్మాయిని చేసుకున్నాడు. కొడుకు కోడలు నీతో మాట్లాడటం లేదు. నీకు భర్త లేడు. నిన్ను చూసుకుంటాడనుకున్న కన్న కొడుకు పెళ్లి చేసుకుని వేరే వెళ్ళిపోయాడు. నీ కూతురు దగ్గర వచ్చి ఉంటున్నావు. ఇదే సమస్య. నీకు దిగులుగా ఉంది. ఆ దిగులు నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఆలోచించు. ఈ పిల్లల్ని చూసావా? ఈ పిల్లల భవిష్యత్ ఏమిటి? మనకు రేపటి గురించి వెతుక్కోనవసరం లేదు. 2 సొంత ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్, లక్షల్లో ఖర్చు పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించే కూతురు అల్లుడు. సంఘంలో పరువు మర్యాద అన్నీ ఉన్నాయి. ఒక్కసారి ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళకంటే ఇంకా అధ్వానం. మైండ్ సరిగ్గా లేని పిల్లలు మన చుట్టూ ఎంతోమంది జీవిస్తున్నారు. వాళ్ళలో మనకంటే ఉన్నతంగా జీవించే వాళ్ళు, మనలాంటి వాళ్ళు, మనకన్నా హీనంగా బతుకుతున్న వాళ్ళు, ఇలా రకరకాల మంది జీవిస్తున్నారు. సమస్యలు లేనిదెవరికి? మనుషుల గురించి వదిలే, పశుపక్షాదుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? మరి ఘోరం. పశువులు, పక్షులు రోజురోజుకు చచ్చిపోతున్నాయి. కొన్ని జాతులు మిగలకుండా నశించిపోతున్నాయి కూడా. ఇలా ఆలోచిస్తే మనమే చాలా హాయిగా బతుకుతున్నట్టు. నిరంతరం యుద్ధాలతో కొట్టుకునే దేశంలో లేము. ఏ టెర్రరిస్టుల దగ్గర భయంతో బతకటం లేదు. ఆలోచించు మంజు. మన ఆలోచన స్థాయి ఎలా ఉందో, ఏ రకంగా మనల్ని మనం మనకున్న వివేకంతో దిద్దుకోవచ్చో ఆలోచించు. అక్కడ ఆగింది భాను. చుట్టూ పరికించి చూస్తోంది మంజుల. చెట్ల మధ్య నుండి నీరెండ పడుతోంది. సూర్యుని వెలుగు పరిసరాలను ముంచెత్తుతోంది. ఆ వెలుగు మనసులోనికి ప్రవహిస్తోంది. జడత్వాన్ని రూపుమాపే చైతన్యం వేకువతో పాటు వెల్లువలా పొంగుతోంది. మనసు పొరల్లో పేర్కొన్న సంకుచితత్వం కరిగిపోతోంది. విశ్వజననీయమైన మానవత్వపు ప్రకాశం అంతటా వ్యాపిస్తోంది. నేను క్లాసులో చెప్పి వస్తాను, ఇంటికి వెళ్దామంది భాను. నువ్వు క్లాసులో పాఠాలు చెప్పిరా, అంతదాకా ఇక్కడే కూర్చుంటానంది మంజుల. ఇప్పుడు ఆమెకు కొత్త బలం వచ్చినట్లుంది. భాను వచ్చేదాకా అక్కడే చెట్ల కింద మెల్లగా నడుస్తూ గడిపింది. హాయిగా తేలిగ్గా ఉంది. కూతురింటికి వచ్చింది మంజుల. రాత్రి కొడుకుకు ఫోన్ చేసింది. కోడలికి ఫోన్ ఇవ్వమని చెప్పి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంది. వచ్చే వారం ఇంటికి వస్తామన్నారు కొడుకు కోడలు. మంజుల మనసు తేలిక పడింది. సాయంత్రం రమ్య పిల్లలతో సరదాగా ఆడుకుంది. రాత్రి పడుకోబోయే ముందు భానుకు ఫోన్ చేసింది మంజుల. నేను కూడా ఆ స్కూల్కొచ్చి పాఠాలు చెప్పనా? గుడ్ గుడ్, మంచి నిర్ణయం. తప్పకుండా చెప్పచ్చు. అయితే డబ్బులివ్వరు, సేవలాగా చెయ్యాలి నవ్వింది మంజుల. ఆ రోజు రాత్రి ఆమెకి సుఖంగా నిద్ర పట్టింది. ఆ తర్వాత ఆమెకి బీపీ సమస్యే రాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.